అనంతపురం జిల్లా ఉరవకొండలో అద్భుత దృశ్యం కనిపించింది. ఆగిపోయిన చంద్రమౌళీశ్వర స్వామి రథాన్ని తన తలతో తోసి ముందుకు కదిలించిందో గజరాజు. ఉరవకొండలోని గవిమఠం బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. గవిమఠం ఎదురుగా ఉండే బసవన్న ఆలయం వద్దకు రథం వెళ్లి తిరిగి రావడంతో ఈ ఉత్సవం పూర్తవుతుంది. అయితే తిరిగి వచ్చే సమయంలో రథం మధ్యలో ఆగిపోయింది. ఎంతమంది భక్తులు ప్రయత్నించినా రథం ఏమాత్రం ముందుకు కదలేదు. సరిగ్గా అప్పుడే మఠానికి చెందిన ఏనుగు గజలక్ష్మి అక్కడికి చేరుకుంది. అతి కష్టం మీద తన తలతో రథాన్ని ముందుకు కదిలించింది. దీంతో ఓం నమః శివాయ అంటూ భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో అద్భుత దృశ్యం కనిపించింది. ఆగిపోయిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి రథాన్ని తన తలతో తోసి ముందుకు కదిలించింది ఒక గజం. ఉరవకొండలోని గవిమఠం బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. గవిమఠం ఎదురుగా ఉండే బసవన్న ఆలయం వద్దకు రథం వెళ్లి తిరిగి రావడంతో ఈ ఉత్సవం పూర్తవుతుంది. అయితే తిరిగొచ్చే సమయంలో రథం మధ్యలో ఆగిపోయింది. ఎంతమంది భక్తులు ప్రయత్నించినా ఆ రథం ఏమాత్రం ముందుకు కదలలేదు. సరిగ్గా అప్పుడే మఠానికి చెందిన ఏనుగు గజలక్ష్మి అక్కడికి చేరుకుంది. అతి కష్టం మీద తన తలతో రథాన్ని ముందుకు కదిలించింది. దీంతో ఓం నమః శివాయ అంటూ భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు.